లూయిస్ పెవెల్, జోకస్ బెర్జర్. ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ ఇద్దరు 9 మెన్ 9 సీక్రెట్స్ అని టాల్బర్ట్ మూండి రాసినటువంటి ఒక గ్రంథాన్ని లేదంటే నవలని పాపులర్ చేశారు ఆ తర్వాత కాలంలో. ఏది ఆ కాన్సెప్ట్ని వీళ్ళు రాసిన దాన్ని బట్టి నిజంగానే ఒక పోపు ఈ 9 మంది రహస్య మానవుల్ని కలిసి ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్ని అసలు నమ్మింది నిజంగా ఉన్నది అన్నది అశోకుడి కాలంలో. నేను చెప్తున్నది మీకు అర్థమై ఉంటుంది. టైటిల్ అయితే చూసి ఉంటారు కాబట్టి ఇందులో సీక్రెటే ఉంది. ఈ మిరాయి సినిమా గురించి. మిరాయి సినిమాని ఇలా చూడండి. మిరాయి కనుక నిజంగానే ఉంది అంటే అనుకుంటే దానికి మన రాముణ్ణి అతికించారనమాట. ఎవరు? ఈ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. దీనికి ఇందాక నేను చెప్పిన పేర్లు, ఈ గ్రంథాలు ఇవన్నీ పాపులర్ అయినాయి. బహుశా ఈ 9 ఏదైతే ఈయన 9 గ్రంథాలని చెప్పాడో సినిమాలో, ఆ నవల టాల్బర్ట్ మూండి రాసిన నవల నుంచి తీసుకొని ఉంటాడు. వాటిని గాడ్ చేయాలనుకునే అతనే నాశనం చేయాలనుకోవటము, ఒక ఆచారం నుంచి, మతం అనుకోండి, దాని నుంచి తొలగించాలనుకోవటం, అది అలా ఉంటుంది ఆ నవల. అశోకుడు నిజంగానే ఈ 9 గ్రంథాల్లోని లేదు అంటే ఈ 9 విషయాలని గనక ఇందులోని జ్ఞానాన్ని అందరికీ సముపార్జనకి అందుబాటులో ఉంచితే అది ప్రమాదకరంగా మారుతుంది అని ఆయన భావించాడంటారు. అలా 9 గ్రంథాలకి కొంతమంది రక్షకులను నియమించి ఉన్నప్పుడు ఆ గ్రంథాలలోని సమాచారాన్ని తీసుకొని, అంటే మనిషి ఎప్పుడు మరణాన్ని జయించటం కానీ ఇంకోటి కానీ కాదు. మనిషి మరణాన్ని జయించటం అంటే సావు లేకుండా బతకటం కాదు, అది వేరు. ఇమ్మోర్టల్గా మారటం అంటే బతుకున్నా కూడా చనిపోయినా కూడా వాళ్ళు బతికే ఉన్నట్టు భావించటం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అమరత్వాన్ని సిద్ధించుకోవడం అంటే ఎప్పటికీ నిలిచి ఉండటం, అంతేగాని నిజంగానే ఒక మనిషి ఎప్పటికీ బతికి ఉండటం కాదు. ఈ కాన్సెప్ట్ని తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కార్తీక్ ఘట్టమనేని తీసాడు. మనము ఎన్నో కనీసం 2000 సినిమాలు చూసినటువంటి అనుభవంతో ఏంటంటే ప్రతి విషయాన్ని ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అనే కోణంలో చూడటానికి అలవాటు పడిపోయాడు. ఒక డైరెక్టర్ తీసినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ని అదే పనిగా మనం లాజిక్ని పక్కన పెట్టేసి చూస్తే మిమ్మల్ని 3 గంటలు హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. అయితే ఇందులో నాకు ప్రధాన పాత్రధారుల్లో గమనించింది ఏంటంటే, మనము ఇది నచ్చలేదు అని చెప్పడం దృష్టితోనే చూస్తున్నాం కాబట్టి నేను చెప్పడం. హీరోయిన్ ఏమో ఎప్పుడు ఇలా చూస్తుంటుంది. హీరో ఏమో మనకు అలవాటైన ఎక్స్ప్రెషన్స్, ఏ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గుర్తొస్తూ ఉంటుంది ఏ ఎక్స్ప్రెషన్ చూస్తాం. వీళ్ళను ఇక చెప్పేది ఏముంది, ఆ మంచు మనోజ్ గురించి మాట్లాడటం అనవసరం, అదే ఎక్స్ప్రెషన్స్. తనకి అప్పని నిజంగా అతని క్యారెక్టర్ని ఇంకెవరైనా, అంటే ఇతను పనికిరాడు అని చెప్పడం కాదు, ఇంకెవరైనా విలన్ అయితే ఆ నెగటివిటీ అనేది పోయి విలన్ పాత్ర ఇంకా ఎలివేట్ అయ్యి ఉండేది. అయితే ఇది ఎక్కువ విజువల్ ఎఫెక్ట్కి సంబంధించిన సినిమా కాబట్టి ఈ ప్లస్లు మైనస్లు అన్నింటిని పక్కన పెట్టేసి చూస్తుంది. జగపతి బాబు క్యారెక్టర్ ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది. లేని గంభీరత్వాన్ని గడ్డం ద్వారా సంపార్జించుకొని ఏదో 4 డైలాగులు చెప్పడానికి. శ్రియా శరణ్ ఓకే, ఈ క్యారెక్టర్కి కొన్ని చోట్ల చూసినప్పుడు నాకు రీబర్త్ ఆఫ్ ద డైనోసార్స్ ఆ సీన్లు గుర్తొచ్చినాయి. ఏది ఈ హీరో క్యారెక్టర్ని మిర్రాయిని సంపాదించడానికి, అదేమీ పెద్ద ఎపిసోడ్ కూడా కాదు. మంచు పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద గండభైరుండ పక్షి అనుకోండి, జానపద సినిమాలానే ఉంటుంది, జపాన్ జానపద సినిమా అనుకోండి. అతనిని పొడుస్తుంది, ఒకవైపుగా నెడుతుంది. ఈ క్రమంలో నాకు రీబర్త్ ఆఫ్ ద డైనోసార్స్ ఉంది కదా, ఈ మధ్య వచ్చిన సినిమా, ఆ సినిమాలో ఈ పిల్లల వెంటబడే ఒక డైనోసార్ గుర్తొచ్చింది. మనకంటూ ఎక్కడి నుంచో ఒక ఇన్స్పిరేషన్ కావాలి, బట్ గ్రాఫిక్స్ మనమే చేసుకున్నాం కాబట్టి అది తప్పు. కాపీ కొట్టారనడం తప్పు, ఇన్స్పైర్ అయ్యారనేది కరెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్ చక్కగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు ఎలివేషన్. మీకు సినిమా పరంగా ఎక్కడ బోర్ కొట్టదు. బట్ కథ ఏమిటి అనేది మొదటి అరగంటలోనే తెలిసిపోతుంది. దాన్ని ఎలా సస్టైన్ చేయగలిగాడు చివరిదాకా డైరెక్టర్, చక్కగా సస్టైన్ చేసాడు. అయితే మనం అసహన జీవులుగా మారిపోయాం కాబట్టి చివరి అరగంటలో విసుగు పుడుతుంది. జరిగేదేదో కళ ముందు తెలుస్తూనే ఉంటుంది. ఇంకా ఏంటి, మనకి హనుమాన్ సినిమాను చూసిన వాళ్ళకి ఈ సినిమా క్లైమాక్స్ సేమ్ అంతే, అలానే ఒక సెకండ్ పార్ట్ ఉంటుంది అనే ఒక ఇదితో ఆపేసినట్టుగా అనిపిస్తుంది. ఈ 9 గ్రంథాలు విలన్ బారిన పడకుండా చేయడమే ఒక
తెగ లేదంటేనేమో ఆ 9 గ్రంథాలకి రక్షకులుగా ఉన్న వారి లక్ష్యం. శ్రీయా శరణ్ వచ్చేసి అలాంటి లక్ష్యాన్ని కాపాడటానికి కోసం తన కుమారుడిని కూడా త్యాగం చేస్తుంది. అంటే వదిలిపెట్టి వెళ్తుంది. వెళ్ళటం ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్ళింది అనేది సినిమాలో తెలుస్తుంది పూర్తిగా. హీరో ఎవరు? అతనే రక్షకుడు. ఈ రక్షకుడిని మన హీరోని ప్రేరేపించే పాత్రలో రితికా నాయక్ కనిపిస్తుంది. ఈ రితికా నాయక్ హిమాలయాల నుంచి వచ్చి ఇతనికి తన లక్ష్యాన్ని గుర్తు చేసే సన్నివేశాలు నాకు జగదైక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి, అలానే జగదైక వీరుడు సినిమాలో సౌందర్య వచ్చి కృష్ణ గారికి చెప్పడము, ఇలా ఇలా జరుగుతుంది, మీరు రావాలి అంటాం, నాకు అవి గుర్తొచ్చాయి. అయితే ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో భలే చేశాడు. ఒక అతను చూడగానే నాకు ఎంత కాదన్నా ఎన్నిసార్లు చూసినా రాజీవ్ కనకాలే గుర్తొచ్చేవాడు. ఆ తర్వాత తెలిసింది నాకు ఆయన డాలీ తిరుమలను ఎవరు, డాలీ కిషోర్ ఎవరు డైరెక్టర్ అంట. సో నాకు ఒక తమిళ్లో కనబడతారు ఇలాంటి క్యారెక్టర్లు. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అతను బాగా చేసేది. ఆయన సినిమాలు నేనైతే చూడలేదు, డైరెక్ట్ చేసిన సినిమాలు. మొత్తానికి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లు మెయిన్గా కనిపిస్తాయి మీకు. ఈ గెటప్ సీను అనే అతను హీరో పక్కన ఉండే క్యారెక్టరే కాబట్టి ఆ క్యారెక్టర్ని తీసేసినా సినిమా నడుస్తుంది. ఉంటే ఏంటంటే అదొక మసాలా, కొద్దిగా పెప్పు యాడ్ చేసినట్టు ఆ జరిగే సంఘటనలకి ప్రేక్షకులు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని అతనే ఇస్తూ ఉంటాడు. తేజ సర్జా అనగాలి కాకపోతే తేజ, రితికా నాయక్, జగపతి బాబు, శ్రీయా శరణ్, ఇంకా ఈ డాలీ కిషోరో తిరుమల కిషోరో, మరి ఆయన ఇంకొక అతను ఉన్నాడు, మరి అతని పేరు తెలియదు నాకు. వీళ్ళు మనకి మెయిన్గా కనపడే క్యారెక్టర్లు. మంచు మనోజ్ ఇందులో విలను, సమురాయ్ అనుకోవచ్చు మనం. కాకపోతే ఒక బ్యాడ్ సమురాయ్. జపనీస్ జానపద సినిమాలు చూసిన వాళ్ళకి ఇది పెద్దగా తెలియనిదేమి ఉండదు. కొమ్ము బూరాలు లాంటివి ఊరితే అందులోంచి పెద్దగా శూలాలు లాంటి సూదులు వచ్చేసి అవతల వాళ్ళని గాయపరచడం, ఆ శబ్దాలకి వినలేక చెవుల్లోంచి రక్తం కక్కుని చనిపోవటం, ఇవన్నీ ఆ సినిమాల్లో కనిపిస్తాయి జానపద సినిమాల్లో. అంటే ఒక మోడర్నైజ్డ్ జానపద సినిమాగా మీరు మిరాయిని చూడొచ్చు. మిరాయిని ఇలా చూడాలి అంటే చరిత్రలో ఈ 9 గ్రంథాలు ఆయన రాశాడో లేదో తెలియదు కానీ ఉన్నాయి. ఆ గ్రంథాల్లో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని సముపార్జించిన వాడు ఎప్పటికీ నిలిచిపోతాడు అనేది కొంతమంది నమ్ముతారు. నిలిచిపోతాడు అంటే మరణాన్ని జయిస్తాడు, ప్రపంచాన్ని శాసిస్తాడు అనే అర్థాలు సరైన అర్థంలో తీసుకున్నప్పుడు ఎప్పటికీ బతికి ఉండేవాడు, ఏ ఆయుధం అతన్ని ఏమీ చేయలేదు అనే అర్థాన్నే తీసుకుంటాడు. మరణాన్ని జయించడం అంటే చావు భయం లేకపోవడం. ఇది మన పరమహంస యోగానంద గారి బుక్ చదవడం ద్వారా అర్థమవుతుంది. ఇంకా చాలామంది మేధావులు, అద్భుతమైన పరివ్రాజకులు రాసినటువంటి బుక్స్ చదివినప్పుడు అర్థమవుతుంది. మర్త్యుడు అమర్త్యుడు అంటే దాని మధ్య అర్థం అదే. నిలిచిపోవడం ఎప్పటికీ శాశ్వతంగా అది సాధ్యపడుద్ది ఒక మనిషికి. కొన్ని అంటే అవయవ మార్పిడి ద్వారా ఎప్పటికప్పుడు మనం బతికి ఉండవచ్చు అంటే మన మరణాన్ని వాయిదా వేయడం. అయితే తెలుగుకు సంబంధించి ఒక మంచి సినిమాని ఇలా సామ్రాట్ అశోక్ అని, ఇంకా రాబోయే రోజుల్లో హర్షుడు నాగానందంలో రాశాడు, దాన్ని మనకు తెలుగుకు సంబంధించినట్లుగా పోలికలు తీసుకొచ్చి సినిమాలు తీయొచ్చు అంటే తీయొచ్చు అని కార్తీక్ ఘట్టమనేని ప్రూవ్ చేసేది.